హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాస్ మహారాజా మరియు హరీష్ శంకర్ గారి కాంబినేషన్ లో రిలీజ్ అయిన మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయిన మన హీరో సస్పెండ్ అయిన తర్వాత హీరోయిన్ పరిచయం అయిన తర్వాత ఆయన జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయి, అసలు ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్ ఫ్రెండ్స్. ఇక రివ్యూ విషయానికి వస్తే, మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీని ఫైట్లు, లవ్ స్టోరీలు, సాంగ్స్ తో మొత్తం నింపేసి ఒక కమర్షియల్ ఫుల్ మీల్స్ గా మన ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నంలో హరీష్ శంకర్ గారు అయితే ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మూవీలో రవితేజ గారు మాస్ పెర్ఫార్మెన్స్ తప్ప, ఇంకా సత్య గారి కామెడీ టైమింగ్ తప్ప ఇంకా ఏం చెప్పుకోవడానికి స్పెషల్ గా లేదు. సెకండ్ హాఫ్ లో వచ్చే కామియో అక్కడక్కడ మనల్ని మెప్పిస్తుంది. హీరోయిన్ డ్యాన్స్ అయినా, స్క్రీన్ ప్రెజెంటేషన్ అయినా మాత్రం చాలా బాగుంది. నెగిటివ్స్ అంటే మెయిన్ నెగిటివ్ సెకండ్ హాఫ్ ఫ్రెండ్స్. అసలు సెకండ్ హాఫ్ లో అప్పుడప్పుడు వచ్చే కామియో తప్ప మూవీలో ఓవరాల్ గా స్టోరీని టచ్ చేయరు. ఎడిటింగ్ అయితే మాత్రం ఇంకా చేసి ఉండాల్సింది అనే ఫీలింగ్ కలిగింది. ఓవరాల్ గా ఈ మూవీని థియేటర్లో చూడొచ్చా అంటే, రవితేజ గారి పెర్ఫార్మెన్స్ కోసం చూడాలి అనుకుంటే చూడండి ఫ్రెండ్స్. అదర్వైజ్ ఇట్స్ ఏ ఓటీటీ ఫిల్మ్. వెయిట్ చేద్దాం, ఓటీటీలో ప్రశాంతంగా చూద్దాం. ఎందుకంటే అన్నెసరీ సీన్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. వాటన్నిటిని కట్ చేసి ప్రశాంతంగా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా రివ్యూ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.